Hello everyone, welcome to Upastapana YouTube channel. I'm Vinod Kumar, Faculty of English and Current Affairs. ప్రీవియస్ వీడియోలో ఎలాంటి నోటిఫికేషన్స్ వస్తాయి, ఓకేనండి, ఎన్ని నోటిఫికేషన్స్ వస్తాయి అనే దాని గురించి మనం డిస్కస్ చేసాం. సో ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ది ప్యాటర్న్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ and also the significance of English language section in these exams. So ఒకసారి IBPS నుంచి ఎన్ని నోటిఫికేషన్స్ వస్తాయి, SBI నుంచి ఎన్ని వస్తాయి, ఓకే, RBI నుంచి రావడం, నాబార్డ్ నుంచి రావడం, అంటే ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్ అన్ని కూడా ప్రీవియస్ వీడియోలో చూసాం. సో ఇక్కడ IBPS రిలీజ్ చేసే నోటిఫికేషన్స్లలో ఫస్ట్ వచ్చేది ఏంటండి, ఇక్కడ రీజనల్ రూరల్ బ్యాంక్స్కి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. ఒకసారి IBPS క్యాలెండర్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫస్ట్ IBPS ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది 3rd ఆగస్టు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అంటే 3rd, 4th, 10th, 17th అండ్ 18th. అంటే ఈ డేట్స్లలో ఏంటి అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్స్ జరుగుతాయి. ఓకే, ప్రిలిమినరీ ఎగ్జామ్స్ జరుగుతాయి. సో ఇక్కడ మరి IBPS ఆఫీస్ అసిస్టెంటు అంటే IBPS క్లర్కు అంటే RRB క్లర్కు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందనంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి ఆఫీస్ అసిస్టెంట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కనుక చూస్తే ఇక్కడ ఇన్ కేస్ ఇఫ్ దేర్ ఈస్ ఎనీ చేంజ్ ఇన్ ద సిలబస్ అండి, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దానికి పూర్తిగా డీటెయిల్స్ మీకు చెప్తాను. బట్ ఇక్కడ ఏంటంటే ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్స్ నుంచి తీసిన ప్యాటర్న్స్. ఓకే, సో ఇక్కడ మనకి ఆఫీస్ అసిస్టెంట్ ఏంటండి, ఆఫీస్ అసిస్టెంట్ అనేది క్లర్కు, ఆఫీస్ అసిస్టెంట్ అంటే క్లర్కు. ఎక్కడైనా జనరల్గా ఇక్కడ బ్యాంకింగ్ ఫీల్డ్లో క్లర్క్ ఎగ్జామ్కి వచ్చేసరికి మనకి 2 స్టేజెస్లో ఎగ్జామ్ ఉంటుంది. మెయిన్గా 2 స్టేజెస్లో ఎగ్జామ్ ఉంటుంది. ఒకటి ఏంటనంటే ప్రిలిమినరీ ఎగ్జామ్, ఇంకొకటి మెయిన్ ఎగ్జామినేషన్. ఇక ఇంకా లాస్ట్కి ఏంటనంటే ఒకటి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని ఉంటుంది, LPT, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. బట్ మెయిన్గా ఏంటనంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ అండ్ మెయిన్ ఎగ్జామ్. సో ఇక్కడ చూడండి, ఆఫీస్ అసిస్టెంట్ ప్రిలిమినరీ ఎగ్జామ్కి వచ్చేసరికి మనకి 40 క్వశ్చన్స్ రీజనింగ్ నుంచి, 40 క్వశ్చన్స్ న్యూమరికల్ అబిలిటీ నుంచి వస్తాయి. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. So there will be 40 marks from reasoning section and 40 marks from numerical ability section. So there will be 80 questions altogether. So మనకి ఇక్కడ ఇచ్చిన టైం ఏంటి అని అంటే 45 minutes of composite time. అంటే టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ప్లేస్ ఏ వైటల్ రోల్ ఇన్ బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్. సో ఇక్కడ 40 క్వశ్చన్స్ మొత్తం కలిపి ఎంత అండి, 80 క్వశ్చన్స్ ఉన్నాయి. మనకి ఇచ్చే టైం మాత్రం 45 మినిట్స్లోనే మనం వీటిని అటెంప్ట్ చేయాలి. అంటే మనకి ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో వచ్చే మార్క్స్ అనేటివి జస్ట్ మనం మెయిన్స్కు క్వాలిఫై అవ్వడానికి మాత్రమే యూజ్ అవుతాయి. ఇక్కడ 80కి 80 వచ్చినా కూడా మనం ఏంటండి మెయిన్స్ క్వాలిఫై కావడానికి మాత్రమే యూజ్ అవుతాయి, కానీ అవి జాబ్ రావడానికి డైరెక్ట్గా కాదు. ఓకే, మనకు వచ్చిన మెయిన్స్ ఎగ్జామ్లో వచ్చిన మార్కులని మాత్రమే కన్సిడర్ చేస్తాం. సో దిస్ ఈజ్ ఏంటంటే జస్ట్ గేట్వే టు మెయిన్ ఎగ్జామినేషన్. సో ఇక్కడ వచ్చేది ఏంటండి 45 మినిట్స్లో 80 క్వశ్చన్స్. సో జనరల్గా ఇక్కడ ఆఫీస్ అసిస్టెంట్ కాబట్టి లో లెవెల్లోనే క్వశ్చన్స్ ఉంటాయి. ఈజీగా ఏంటంటే 70-75 వరకు ఈజీగా అటెంప్ట్ చేయవచ్చు. ఓకే, సో ఇది ఏంటంటే మనకి ఆఫీస్ అసిస్టెంట్ ఎగ్జామ్. సో ఇక్కడ మనకి మెయిన్గా నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆఫీస్ అసిస్టెంట్ మెయిన్ ఎగ్జామ్ కనుక చూస్తే, ఆఫీస్ అసిస్టెంట్ మెయిన్ ఎగ్జామ్ కనుక చూస్తే ఇక్కడ ఆఫీస్ అసిస్టెంట్ చూడండి, రీజనింగ్ 40 క్వశ్చన్స్ అండ్ 50 మార్క్స్. అంటే కొన్ని క్వశ్చన్స్కి 1.25 అండ్ 1.5 మార్క్స్ ఉన్నాయని మీనింగ్. అంటే లెవెల్ ఆఫ్ డిఫికల్టీ విల్ ఆల్సో ఇంక్రీజ్. ఓకే, సో ఇక్కడ కంప్యూటర్ నాలెడ్జ్ చూడండి, 40 క్వశ్చన్స్ వస్తాయి, 20 మార్క్స్. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 0.5 మార్క్ ఓన్లీ. ఓకే, ఇక్కడ కంప్యూటర్ సెక్షన్లో జనరల్ అవేర్నెస్ సెక్షన్ 40 క్వశ్చన్స్ అండ్ 40 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెక్షన్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. ఓకే, సో హిందీ లాంగ్వేజ్ అనేది మనకి ఇక్కడ అవసరం లేదు. ఓకే, న్యూమరికల్ అబిలిటీ నుంచి 40 క్వశ్చన్స్ అండ్ 50 మార్క్స్. మొత్తం ఏంటండి 200 క్వశ్చన్స్ 200 మార్క్స్. కంపోజిట్ టైమ్ ఆఫ్ 2 hours. అంటే మొత్తం మనకి 2 hours టైం ఇస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కంపోజిట్ టైం అంటే మీనింగ్ ఏంటనంటే మీరు రీజనింగ్ ఓపెన్ చేశారు, రీజనింగ్ ఓపెన్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ 20 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు, తర్వాత కొన్ని క్వశ్చన్స్ రావడం లేదు, మీరు తర్వాత సెక్షన్కి షిఫ్ట్ కావచ్చు. ఓకే, తర్వాత సెక్షన్కి షిఫ్ట్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ నుంచి ఇంగ్లీష్ నుంచి నెక్స్ట్ న్యూమరికల్ అబిలిటీకి వీటికి కూడా షిఫ్ట్ కావచ్చు. అంటే కంపోజిట్ టైం అంటే మీనింగ్ అది. అంటే ఇక్కడ డైరెక్ట్గా 20 మినిట్స్ అని లేదు, మనకు మొత్తం ఓవరాల్గా కూడా టైం ఇచ్చారు. సో ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత
మనకి మెయిన్స్ ఎగ్జామ్లో వచ్చే మార్క్సే మనకి ఇక్కడ ఇంపార్టెంట్. అంటే వీటినే మనం కన్సిడర్లోకి తీసుకుంటారు జాబ్ రావడానికి. జస్ట్ ప్రిలిమినరీలో వచ్చిన మార్క్స్ ఏంటండి, మెయిన్స్ ఎగ్జామ్ రాయడానికి మాత్రమే. మెయిన్స్ ఎగ్జామ్లో వచ్చిన మార్కులను బట్టి మనకు జాబ్ వస్తుందా లేదా అనేది డిసైడ్ అవుతుంది. సో ఇక్కడ పాయింట్ టు బి కెప్ట్ ఇన్ మైండ్ ఈజ్ ఏంటండి, నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది అంటే ఇది 1/4.25. ఇక్కడ కంపోజిట్ టైమే ఇచ్చారు, మనకి ఇండివిజువల్ టైం ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు. సో ఇక్కడ లెవెల్ ఆఫ్ డిఫికల్ట్ అనేది లో టు మీడియం ఉంటుంది, మరీ హయ్యర్గా ఆఫీసర్ లెవెల్ క్యాడర్లో లాగా ఉండదు. సో ఇక్కడ వచ్చిన మార్క్స్ బట్టే మనకి ఇక్కడ జాబ్ డిసైడ్ అవుతుంది. దీని ఫైనల్ రిజల్ట్ ఎవ్రీ ఇయర్ ఎప్పుడు వస్తాయనంటే జనవరి 1కు వస్తాయి. ఓకే, జనవరి 1కు అంటే 2025 జనవరి 1 రోజున వీటి ఫైనల్ రిజల్ట్ను మనకి డిక్లేర్ చేస్తారు. సో ఇక్కడ ఇంకొకటి ఏంటండి, దీనికి సంబంధించిన మెయిన్ ఎగ్జామ్ ఎక్కడుంది, ఇక్కడ ఆఫీస్ అసిస్టెంట్ 6th 10th, ఓకే 6th మనకి 10th మంత్లో ఉంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అవి. సో నెక్స్ట్ కనుక చూస్తే ఆఫీసర్ స్కేల్ 1 అంటే ఇది పిఓ ఎగ్జామ్, ఆర్ఆర్బీస్లో పిఓ ఎగ్జామ్. దీనికి సంబంధించిన మనకి ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే ఒకసారి చూడండి. సో దీనికి సేమ్ ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామ్కి వచ్చేసరికి రీజనింగ్ అండ్ అర్థమెటిక్ సేమ్ అండి. సో ఇక్కడ 40 క్వశ్చన్స్ అండ్ 40 మార్క్స్. ఇక్కడ ఒకటి అడ్వాంటేజ్ ఏంటంటే కొంతవరకు ఎవరికైతే ద క్యాండిడేట్స్ హూ ఆర్ ఫేసింగ్ డిఫికల్టీ విత్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెక్షన్ వీళ్ళకి ఇక్కడ ఇంగ్లీష్ లేదు, బట్ మిగతా అన్నిట్లలో కూడా ఇంగ్లీష్ ఉంటుంది. ఇక్కడ మెయిన్స్ ఎగ్జామ్కి వచ్చేసరికి చూడండి 40 క్వశ్చన్స్ అండ్ 40 మార్క్స్ ఉన్నాయి. ఓకే, ఎక్కడ ఆఫీస్ అసిస్టెంట్లో. దీన్ని కనుక మనం స్కేల్ 1 దగ్గరకు వచ్చినప్పుడు, ఓకే స్కేల్ 1 దగ్గరకు వచ్చినప్పుడు చూడండి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఇది సేమ్. ఓకే, సో ఇక్కడ స్కేల్ 1కి వచ్చేసరికి చూడండి రీజనింగ్ నుంచి 40 క్వశ్చన్స్ 50 మార్క్స్, కంప్యూటర్ సెక్షన్ నుంచి 40 క్వశ్చన్స్ 20 మార్క్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 40 అండ్ 40, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 40 అండ్ 40, ఇక్కడ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 40 అండ్ 40. ఓకే, సో ఇక్కడ 200 మార్క్స్ 200 క్వశ్చన్స్. మళ్ళీ మనకి ఏంటండి 15 ఇక్కడ 2 hours టైం ఉంటుంది. 2 hours టైం కంపోజిట్ టైం అంటే మనం ఈ సెక్షన్ నుంచి ఈ సెక్షన్ షిఫ్ట్ కావచ్చు, ఇక్కడ నుంచి కూడా ఇక్కడ నుంచి షిఫ్ట్ కావచ్చు. సో ఇది ఏంటండి ఆఫీసర్ లెవెల్ క్యాడర్. ఎప్పుడైనా ఇక్కడ క్లర్క్లో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఉంటాయి, ఆఫీసర్ లెవెల్కి వచ్చేసరికి ప్రిలిమ్స్ మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆఫీసర్ లెవెల్లో అడిషనల్గా మనకు యాడ్ అయ్యేది ఏంటండి ఇంటర్వ్యూ ఉంటుంది. దీనికి కంప్లీట్గా మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వీటి కంప్లీట్ డీటెయిల్స్ మనకి చెప్తానండి. సో ఇక్కడ యాజ్ ఫార్ యాజ్ ఇంగ్లీష్ సెక్షన్ ఈజ్ కన్సర్న్డ్, ఇంగ్లీష్ సెక్షన్కి సంబంధించినంత వరకు మనకి ఆఫీస్ అసిస్టెంట్లో ఎన్ని మార్క్స్ ఉన్నాయండి 40 మార్క్స్ ఉన్నాయి. ఆఫీసర్ స్కేల్ 1లో ఎన్ని ఉన్నాయండి 40 మార్క్స్ ఉన్నాయి. ఓకే, అంటే ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో రీజనల్ రూరల్ బ్యాంక్ ఎగ్జామ్స్లో ప్రిలిమినరీలో ఇంగ్లీష్ ఉండదు, మెయిన్స్లో మాత్రమే ఇంగ్లీష్ ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ఏంటండి 1 క్వశ్చన్ అండ్ దేర్ విల్ బి 40 క్వశ్చన్స్ ఫర్ 40 మార్క్స్. సో 40 క్వశ్చన్స్ అండ్ 40 మార్క్స్ ఎందులో ఆఫీస్ అసిస్టెంట్ అండ్ మనకి ఆఫీసర్ స్కేల్ 1లో కూడా ఉంటుంది. తర్వాత ఏంటండి ఆఫీసర్ స్కేల్ 1లో ఫేస్ చేసేది ఇంటర్వ్యూ సెక్షన్. ఇంటర్వ్యూలో కూడా మనకి ఇంగ్లీష్ ప్లేస్ ఏ మేజర్ రోల్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఆర్ఆర్బి గ్రామీణ బ్యాంక్ ఎగ్జామ్స్. ఇది విదిన్ 20 daysలో మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారండి. సో వచ్చిన తర్వాత మనకి ఆ డీటెయిల్స్ అన్ని కూడా చెప్తాను. సో నెక్స్ట్లో కనుక చూస్తే ఐబిపిఎస్ క్లర్క్ ఎగ్జామినేషన్, ఐబిపిఎస్ క్లర్క్ ఎగ్జామ్. సో ఐబిపిఎస్ క్లర్క్ ఎగ్జామ్కి వచ్చేసరికి మనకి మెయిన్గా ఎప్పుడు ఎగ్జామ్ ఉంది కనుక చూస్తే ప్రిలిమినరీ ఎగ్జామ్ కనుక చూస్తే చూడండి ఇక్కడ 24th ఆగస్టు నుంచి 31st ఆగస్టు వరకు మనకి ఎగ్జామ్ జరుగుతుంది. ఏది ప్రిలిమినరీ ఎగ్జామ్. ప్రిలిమినరీ ఎగ్జామ్ 24th నుంచి 31st వరకు. దీనికి సంబంధించిన మెయిన్ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందండి ఇక్కడ 30th 10th మంత్లో జరుగుతుంది. 30th 10th మంత్లో. సో దీనికి సంబంధించినంత వరకు మనం ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూసేది ఉంటే చూడండి ఇక్కడ ఇంగ్లీష్ సెక్షన్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్. ఇంగ్లీష్ సెక్షన్లో మనకి 30 క్వశ్చన్స్ అండ్ 30 మార్క్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి ఇండివిజువల్ టైం ఇచ్చాడు. అంటే మనకి ఆర్ఆర్బి ఎగ్జామ్స్కి సంబంధించినంత వరకు కంపోజిట్ టైం అది. అంటే మీరు రీజనింగ్ నుంచి ఇంగ్లీష్, రీజనింగ్ నుంచి అర్థమెటిక్ నుంచి రీజనింగ్కి వెళ్ళొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే చూడండి కంపోజిట్ టైం, ఇక్కడ ఏంటంటే కంపోజిట్ టైం కాక సపరేట్లీ టైమ్డ్. అంటే మీరు వెళ్ళగానే ఇంగ్లీష్ ఓపెన్ అవుతుంది, 20 minutes వరకు అది ఓపెన్ అయి ఉంటుంది. 20 minutes తర్వాత ఆటోమేటిక్గా ఏంటండి మనకి రీజనింగ్లోకి వెళ్ళడం, ఆ 20 minutes తర్వాత అర్థమెటిక్లోకి వెళ్ళడం. ఓకే, సో ఇక్కడ ఇంగ్లీష్ ఏంటండి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. ఇది క్వాలిఫై అయితే మనకి మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది, క్లర్క్ మెయిన్స్ ఎగ్జామ్. సో దీనికి సంబంధించినంత వరకు మెయిన్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంది అని అంటే ఎప్పుడుందండి 31st 10th మంత్లో ఉంది.
31st 10th మంత్లో ఉంది. సో ఇక్కడ మనకి మెయిన్ ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూసేది ఉంటే చూడండి, జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్ అండ్ 50 మార్క్స్, 35 minutes టైం ఇస్తారు. దిస్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ దిస్ సెక్షన్. సో ఇక్కడ ఇంగ్లీష్లో చూడండి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, దీనికి కూడా 35 minutes టైం ఇచ్చారు. ఇఫ్ యూ హ్యావ్ గ్రిప్ ఓవర్ గ్రామర్ అండ్ వొకాబులరీ సెక్షన్, దిస్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ. Okay, so you can get easily 35 plus marks in this section. Okay, provided that you have followed each and every rule of grammar. Okay, and you have grip over vocabulary section. అది కనుక ఉండేది ఉంటే 35 ప్లస్ ఈజీగా రావచ్చు. దీనికి సంబంధించిన వీడియోస్ అని కూడా మనకు మన యూట్యూబ్ ఛానల్లో రాబోతున్నాయి. సో ఇక్కడ ఇది రీజనింగ్ అండి, ఇది అర్థమెటిక్. సో 190 క్వశ్చన్స్ 200 మార్క్స్. మనకి ఇచ్చే టైం ఎంత అండి? 160 minutes టైము మనకి ఇస్తారు. సో దిస్ ఈస్ అబౌట్ ఐబీపీఎస్ క్లర్క్ ఎగ్జామ్. సో నెక్స్ట్ కనుక చూసేది ఉంటే మనకు ఐబీపీఎస్ పీఓ ఎగ్జామ్. ఐబీపీఎస్ పీఓ ఎగ్జామ్ అంటే ఐబీపీఎస్ పీఓలో కూడా చూడండి, మనకి ఐబీపీఎస్ క్లర్క్లో ప్రిలిమినర్లో 30 మార్క్స్ ఉన్నాయి, ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్ ఎగ్జామ్లో 40 మార్క్స్ ఉన్నాయి. దిస్ ఈస్ విత్ రిగార్డ్ టు ఇంగ్లీష్ సెక్షన్. అంటే మొత్తం కలిపి ఎంత ఉన్నాయండి? 70 మార్క్స్ ఉన్నాయి. అంటే ప్రిలిమ్స్ మెయిన్స్లో కలిపి మనకి 70 మార్క్స్ ఉన్నాయి. ఎక్కడ? ఐబీపీఎస్ క్లర్క్లో. అదే గ్రామీణ బ్యాంకులలో క్లర్క్లో 40 మార్క్స్, స్కేల్ 1లో 40 మార్క్స్. ఇవి సపరేట్ ఎగ్జామ్స్ కాబట్టి ఇక్కడ 40 అక్కడ 40 ఉన్నాయి. ఐబీపీఎస్ క్లర్క్లో ప్రిలిమ్స్లో ఏంటండి 30 మార్క్స్ 40 మార్క్స్, మొత్తం కలిపి 70 మార్క్స్. ఇన్ కేస్ ఐబీపీఎస్ పీఓలో కనుక చూస్తే చూడండి, ఇంగ్లీష్ సెక్షన్ 30 క్వశ్చన్స్ అండ్ 30 మార్క్స్. ఓకే, ఇక్కడ కూడా మనకి టైం ఎంత ఇచ్చారు? 20 minutes టైం ఇచ్చారు. ఇక్కడ క్వాలిఫై అయితే మళ్ళీ మనం మెయిన్ ఎగ్జామ్లోకి వెళ్తాం. మెయిన్ ఎగ్జామ్ అనేది మనకి ఎప్పుడు ఉంది? ఐబీపీఎస్ క్యాలెండర్ ప్రకారం ఏంటి అంటే చూడండి, ఐబీపీఎస్ ఇక్కడ పీఓ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ 19th and 20th మంత్. ఓకే, 19th to 20th 10th మంత్లో ఇది. ఓకే, సో దీనికి సంబంధించిన మెయిన్ ఎగ్జామ్ ఎప్పుడు ఉందండి? మెయిన్ ఎగ్జామ్ ఎప్పుడు ఉందనంటే 30th నవంబర్లో ఉంది. 30th నవంబర్ దగ్గర ఉంది. ఓకే, సో ఇది మెయిన్ ఎగ్జామ్, ఇవి ఏంటండి? ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్. సో దీనికి సంబంధించినంత వరకు మనం ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూసేది ఉంటే ఇక్కడ రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ నుంచి 45 క్వశ్చన్స్ అండ్ 60 మార్క్స్. అంటే మీనింగ్ ఏంటనంటే ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ 1.5 మార్క్స్ కానీ కొన్ని క్వశ్చన్స్ 2 మార్క్స్ కానీ ఉన్నాయని మీనింగ్. అంటే లెవెల్ ఆఫ్ డిఫికల్టీ కనుక ఇంక్రీజ్ చేశారనుకోండి, ఆ ఈచ్ క్వశ్చన్కి అవార్డ్ చేసిన మార్క్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. సో యాజ్ ఫార్ యాజ్ ఇంగ్లీష్ సెక్షన్ ఈజ్ కన్సర్న్ 35 క్వశ్చన్స్ అండ్ 40 మార్క్స్. 35 క్వశ్చన్స్ 40 మార్క్స్. అంటే ఇంగ్లీష్ సెక్షన్లో ఐబీపీఎస్ పీఓలో ఎంత ఉంది? ప్రిలిమినర్లో 30, ఇక్కడ మెయిన్స్కి వచ్చేసరికి 40 మార్క్స్ ఉన్నాయి. ఓకే, మెయిన్స్కి వచ్చేసరికి 30 మార్క్స్ ఉన్నాయి. మళ్ళీ ఈ మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయిన ఇమీడియట్గా అంటే గ్యాప్ ఏమి ఇవ్వకుండా మనకు ఒకటి డెస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది. ఓకే, ఐబీపీఎస్ పీఓలో డెస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది. డెస్క్రిప్టివ్ అంటే రాయాలి, ఇది ఆబ్జెక్టివ్ కాదు. మనం కీబోర్డు పైన రాయాల్సి ఉంటుంది. ఏం రాయాలి? ఒకటి ఎస్సే రాయాలి, ఇంకొకటి లెటర్ రాయాలి. లెటర్ రైటింగ్ ఈజీగా నేర్చుకొని రాయొచ్చు. ఎస్సే మాత్రం కొంచెం ఆ ఇచ్చిన టాపిక్ పైన మనకి గ్రిప్ ఉండాలి. మరి ఎస్సే అనేది ఎందులో రాస్తామండి? కంపల్సరీ ఇంగ్లీషే కదా. ఓకే, సో మనకి ఎన్ని మార్క్స్ ఉన్నాయి? అక్కడ 25 మార్క్స్ ఉన్నాయి. ఎన్ని క్వశ్చన్స్? 2 క్వశ్చన్స్. అంటే జనరల్గా లెటర్కి 10 మార్క్స్ ఉంటాయి, ఎస్ఏకి 15 మార్క్స్ ఉంటాయి. కానీ కంప్లీట్గా నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత మీకు అది డీటెయిల్గా చెప్తాం. అంటే ప్రిలిమ్స్లో 30 మార్క్స్, మెయిన్స్లో ఎన్నండి 40 మార్క్స్. మళ్ళీ ఇక్కడ డెస్క్రిప్టివ్ కూడా కలిపేసాం అనుకోండి, ఎన్నండి 25 మార్క్స్ అవుతాయి. అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఇవి 70 మార్క్స్, ఇవి 25 కలిపితే 95 మార్క్స్ ఉన్నాయి. అంటే యాజ్ ఫార్ యాజ్ ఇంగ్లీష్ సెక్షన్ ఈజ్ కన్సర్న్ విత్ రెస్పెక్ట్ టు ఐబీపీఎస్ పీఓ ఎగ్జామ్ దేర్ విల్ బి 95 మార్క్స్. ఓకే, 95 మార్క్స్ ఉంటాయి ఇంగ్లీష్ నుంచి. ప్రిలిమ్స్లో 30, మెయిన్స్లో 40 అండ్ 25 డెస్క్రిప్టివ్ పేపర్. సో ఇక్కడ ఇది ఐబీపీఎస్ పీఓ ఎగ్జామ్. సో ఇవి తర్వాత S4ను తర్వాత చూద్దాం. సో ఇక్కడ నెక్స్ట్ కనుక నోటిఫికేషన్స్ SBI నుంచి వస్తాయి. SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లర్క్ ఎగ్జామ్ కనుక మనం అబ్జర్వ్ చేసేది ఉంటే చూడండి, ఇక్కడ క్లర్క్ ఎగ్జామ్ అబ్జర్వ్ చేస్తే ఐబీపీఎస్కి SBIకి ఇక్కడ డిఫరెన్సు వీ హ్యావ్ టు అబ్జర్వ్. అక్కడ ఏంటంటే చూడండి, ఐబీపీఎస్లో మనకి సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటుంది. ఐబీపీఎస్లో సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటుంది. బట్ దేర్ విల్ బి నో సెక్షనల్ కట్ ఆఫ్ ఇన్ SBI ఎగ్జామ్స్. అది SBI క్లర్క్ అయినా SBI పీఓ అయినా సెక్షనల్ కట్ ఆఫ్ అనేది ఉండదు. ఎలా అంటే చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకి SBI క్లర్క్లో ఇంగ్లీష్ సెక్షన్ నుంచి ఎన్ని ఉన్నాయండి? 30 క్వశ్చన్స్
అండ్ 30 మార్క్స్. మనకి ఇక్కడ ఇండివిజువల్ టైం ఇచ్చాడు 20 మినిట్స్. సో ఇక్కడ మొత్తం ఓవరాల్గా ఏంటండి 100 క్వశ్చన్స్, 100 మార్క్స్, 1 అవర్ టైం ఉంటుంది. సో మొత్తం కలిపి మనకి 100 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇండివిజువల్గా కట్ ఆఫ్ లేదంటే మీనింగ్ ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 65 కనుక కట్ ఆఫ్ పెట్టాడు అనుకోండి, 65 కనుక కట్ ఆఫ్ పెట్టాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమెటిక్లో 0 వచ్చాయి, కానీ ఇంగ్లీష్లో 30 వచ్చాయి, ఇక్కడ రీజనింగ్లో 35 వచ్చాయి. మొత్తం కలిపి ఎంత అవుతున్నాయండి? 65 అవుతున్నాయి. అంటే 65 రీచ్ అయ్యారు కదా. అంటే అర్థమెటిక్లో ఫర్ ఎగ్జాంపుల్ 0 వచ్చినా కూడా క్వాలిఫై అవుతారు. ఎందుకు? మనకు ఓవరాల్ కట్ ఆఫ్ మాత్రమే చూస్తాడు. ఏ సెక్షన్ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఎస్బీఐలో చూడరు. ఓకేనండి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది అడ్వాంటేజెస్ విత్ రెస్పెక్ట్ టు ఎస్బీఐ ఎగ్జామ్స్. అంటే ఇది ఎస్బీఐ క్లర్క్కైనా పీఓకైనా అప్లికబుల్ అవుతుంది. ఓకే. సో ఇది అంటే ఇంగ్లీష్ సెక్షన్ నుంచి మనకి ఎన్ని ఉన్నాయండి? 30 క్వశ్చన్స్, 30 మార్క్స్ ఉన్నాయి. 20 మినిట్స్లో దాన్ని చేయగలగాలి. సో ఇఫ్ యూ క్వాలిఫై ఇన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ యూ విల్ అపియర్ ఫర్ మెయిన్ ఎగ్జామ్. ఆ మెయిన్ ఎగ్జామ్కి వచ్చేసరికి చూడండి, ఇక్కడ జనరల్ అవేర్నెస్లో 50 క్వశ్చన్స్, 50 మార్క్స్. దిస్ సెక్షన్ ఆల్సో ప్లేస్ ఏ పైవోటల్ రోల్. జనరల్ ఇంగ్లీష్ నుంచి మనకి 40 క్వశ్చన్స్ అండ్ 40 మార్క్స్. టైం ఎంత ఇచ్చారండి? 35 మినిట్స్. మొత్తం కలిపేస్తే 190 క్వశ్చన్స్, 200 మార్క్స్ ఉన్నాయి. 2 అవర్స్ 40 మినిట్స్ టైం ఇస్తున్నారు మనకి. సో ఇక్కడ ఇంగ్లీష్ సెక్షన్ కనుక చూస్తే ప్రిలిమ్స్లో 30, మెయిన్స్లో ఎన్ని ఉన్నాయండి? ఇక్కడికి వచ్చేసరికి 40. అంటే ఎస్బీఐ క్లర్క్లో మనకి ఎన్ని ఉన్నాయి? 70 మార్క్స్ ఉన్నాయి యాజ్ ఫర్ యాజ్ ఇంగ్లీష్ సెక్షన్ ఈజ్ కన్సర్న్. సో ఇక్కడ 70 మార్క్స్ ఉన్నాయి. ఇంతకుముందు ఏ ఎగ్జామ్ నుంచి ఎన్ని మార్క్స్ ఉన్నాయో అవి చూసాం. సో దీని తర్వాత మనకి ఏంటంటే చూడండి, ఇక్కడ ఎస్బీఐ పీఓ. ఓకే, ఎస్బీఐ పీఓ. సో ఎస్బీఐ పీఓ ఈజ్ సమ్వాట్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఎగ్జామ్స్. కొంతవరకు ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో ఏంటంటే చూడండి, ఎస్బీఐ పీఓలోకి వచ్చేసరికి ఇంగ్లీష్ సెక్షన్ నుంచి చూస్తే మనకి 30 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే అండి. జనరల్గా 30 మార్క్స్ ఇస్తారు ఇక్కడ నుంచి. ఓకే, జనరల్గా 30 మార్క్స్ ఇస్తారు. సో మనకి డ్యూరేషన్ ఎంత ఇచ్చారు? 20 మినిట్స్ ఇచ్చారు. సో ఇక్కడ కూడా ఎస్బీఐ పీఓలో కూడా ఇండివిజువల్ కట్ ఆఫ్ ఉండదు. ఓకే, ఇండివిజువల్ కట్ ఆఫ్ ఉండదు. అంటే మనకు ఓవరాల్గా కట్ ఆఫ్ రీచ్ అయితే చాలు. ఏ సెక్షన్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది విల్ నాట్ బి కన్సిడర్డ్. సో నెక్స్ట్ ఇది కనుక క్వాలిఫై అయితే మనం వచ్చేది ఏంటండి? మెయిన్స్ ఎగ్జామ్కి వస్తాం. ఇక్కడ కూడా చూడండి 35 క్వశ్చన్స్, 40 మార్క్స్. 35 క్వశ్చన్స్, 40 మార్క్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంగ్లీష్ సెక్షన్కి సంబంధించి. సో ఇది మనకు 40 మినిట్స్ టైం ఇచ్చారు. లెవెల్ ఆఫ్ డిఫికల్టీ మీడియం రేంజ్లో ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఎస్బీఐ పీఓలో మళ్ళీ ఏంటంటే ఇది ఇమీడియట్గా అంటే మెయిన్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా డెస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది. అంటే ఐబీపీఎస్ పీఓలో డెస్క్రిప్టివ్ పేపర్ ఉంది, ఎస్బీఐ పీఓలో కూడా డెస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది. ఏంటనంటే ఒకటి లెటర్ రాయాలి, ఇంకొకటి ఎస్ఏ రాయాలి. ఓకే, ఎన్ని మార్క్స్ ఉన్నాయండి? 50 మార్క్స్ ఉన్నాయి. అంటే ఇంగ్లీష్కి వచ్చేసరికి ప్రిలిమ్స్లో 30, మెయిన్స్లో 40 క్వశ్చన్స్ అంటే 40 మార్క్స్, డెస్క్రిప్టివ్కి వచ్చేసరికి ఏంటండి 50. అంటే మనకు ఇవన్నీ కలిపితే ఓకేనండి. సో ఇక్కడ మనకి 120 మార్క్స్ ఉన్నాయి. ఓకేనా, ఇంగ్లీష్ నుంచే 120 మార్క్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ నుంచి 120. సో ఇక్కడ ఇది క్వాలిఫై అయితే మనకి ఒకటి గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. ఇది కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. ఎన్నండి? ఇక్కడ 20 మార్క్స్. తర్వాత ఇది క్వాలిఫై అయితే ఇంటర్వ్యూ ఉంటుంది, 30 క్వశ్చన్స్. ఇది కూడా ఇంగ్లీష్ లాంగ్వేజే యూజ్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ని కనుక కలుపుకుంటే ఇంకొకటి ఏంటండి 50. ఇంగ్లీష్లోనే మాట్లాడాలి కాబట్టి అరౌండ్ మనకి 170 మార్క్స్ కూడా. అంటే ఇక్కడ జనరల్ అవేర్నెస్ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ వస్తాయి. లాంగ్వేజ్ మాత్రం ఇంగ్లీష్ కాబట్టి 170 యాడ్ చేస్తాం. అంటే దిస్ ఈజ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెక్షన్ ఇన్ బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్. సో ఇక్కడ మనకి ఇంగ్లీష్ సెక్షన్ చూడండి ప్రిలిమ్స్లో ఉంది, మెయిన్స్లో ఉంది, ప్రిలిమ్స్లో ఉంది, మెయిన్స్లో ఉంది. కానీ ఇక్కడ మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ అయినా మెయిన్స్ ఎగ్జామ్ అయినా కూడా సిలబస్ అంతా కూడా సేమ్. ఇక్కడ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రిలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ అంటే చూడండి, ప్రిలిమ్స్లోకి వచ్చేసరికి మనకి మెయిన్స్లోకి వచ్చేసరికి ఈ సిలబస్ అంతా కూడా సిమిలర్గానే ఉంటుంది. కానీ ప్రిలిమ్స్లో లో లెవెల్ డిఫికల్టీ ఇస్తాడు, మెయిన్స్లో హయ్యర్ లెవెల్ డిఫికల్టీ ఇస్తాడు. అంటే ఇంగ్లీష్ ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ లో లెవెల్లో క్వశ్చన్స్ వస్తాయి, ఇక్కడ హయ్యర్ లెవెల్లో క్వశ్చన్స్ వస్తాయి. సో దీనికి సంబంధించిన మరి క్వశ్చన్స్ ఎలా వస్తాయి, వాటిని ఎలా ట్యాకిల్ చేయాలి, ప్రీవియస్ ఇయర్స్లో ఎలా క్వశ్చన్స్ వచ్చాయి, వాటిని ఎలా డీల్ చేయాలి అనే దానిపైన నెక్స్ట్ వీడియోస్ వస్తుంది. సో వన్ మోర్ పాయింట్ టు బి కెప్ట్ ఇన్ మైండ్, ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో యూజ్ఫుల్, subscribe to the channel and also like the video, share this video with your friends who are preparing for competitive examinations. Okay,
థ్యాంక్ యూ.